అందరికీ నమస్తే. ఒక పక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయం పైన సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగింది. ఈరోజు 10వ తేదీ కదా హియరింగ్ జరిగింది. 18వ తారీఖు వాయిదా పడ్డది. సేమ్ స్పీకర్కి ఎన్ని రోజులు టైం కావాలనేది లాస్ట్ టైం సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగింది, ఇంకా ఎన్ని రోజులు కావాలంటే అండర్ ప్రాసెస్ ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాం. ఎందుకంటే ఈ మధ్య మొన్న నోటీస్ ఇచ్చారు కదా, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 1 మంత్ టైం పెట్టిన వాళ్ళకి. కాబట్టి నోటీసులు ఇచ్చినాం, రిప్లై రాలేదు. బహుశా ఏదో వాళ్ళ బాధని వాళ్ళు చెప్పుకున్నారు. 18వ తేదీకి వాయిదా పడ్డది. చాలా స్పీడ్గా అవుతుంది. 10వ తారీఖు 18వ తారీఖు అంత వారం రోజుల గ్యాప్లోనే హియరింగ్ ఉంది. ఇది ఫైనల్ సుప్రీంకోర్టులోనే ఫైనల్గా తేలాల్సింది. మనం మళ్ళీ అంతర్జాతీయ కోర్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడనే ఏదైనా తేలిపోవాల్సిందే. ఇక్కడనే ఏదో ఒకటి తేలుతుంది. చాలా దగ్గరగా ఉన్నట్టుగా పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. మనం చూసాం కదా, వీళ్ళు సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టియాలని, సుప్రీంకోర్టుకే దృశ్యం సినిమా చూయిద్దామని, మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, ఇట్లాంటి కలరింగ్ ఇచ్చే ప్రయత్నం ఎన్ని చేస్తున్నా సుప్రీంకోర్టు దగ్గర చాలా డాటా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన 500 పేజీల రిపోర్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఒక ఎమ్మెల్యే మాత్రం అర్థమైంది, ఆ సీనియర్ ఎమ్మెల్యే ఆయనకు విషయం అర్థమైపోయింది. ఆయనకి ఏమర్థమైంది, ఆయన ఏం మాట్లాడి తెలుసుకునే ముందు నా రిక్వెస్ట్ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సిగ్నల్ టీవీకి మద్దతు తెలపండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, తర్వాత బెల్ బటన్ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. కడియం సార్ ఏమన్నాడో ఒక వీడియోలో చూడండి. మీరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మట్టుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. అది కడియం సిఆర్ గారు చెప్పింది. అర్థమవుతుంది మెల్లగా. సుప్రీంకోర్టు బిగిస్తుంది, ఉరి బిగిస్తుంది అనేది అర్థమైంది. పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యేల తరపు న్యాయవాది పైన సీరియస్ అయిందని సుప్రీంకోర్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున చాలా సీనియర్ ముకుల్ రోహిత్కి, చాలా సీనియర్. ఈయన నిమిషాలలో డబ్బులు తీసుకుంటాడు వాదిస్తే. ఆయన వాదిస్తున్న వీళ్ళ తరపున రోహిత్ ఎవరైనా ముకుల్ రోహిత్కి వాదన జరిపినా, ఎవరు వాదన జరిపినా వీళ్ళు పార్టీ మారినరు అనేది నిజం. ఈ పార్టీ మారిన దానిలో రాజ్యాంగానికి లోబడి లేదు అనేది నిజం. వీళ్ళు 2/3 మారి ఉంటే ఆ లక్ష్యం వేరే ఉంటుండే. 2/3 మారి ఉంటే అంటే వాళ్ళు గెలిచిన 39లో ఒకరు చనిపోయారు, 38. ఆ 38లో 2/3 కనుక మారి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. సేమ్ టైం వీళ్ళు 10 మంది మారారు, ఇంకొక 10 మంది 20 మంది అయ్యి ఒక గ్రూప్గా అయ్యి, ఆ గ్రూప్ మేము బీఆర్ఎస్లో నుంచి విడిపోయి సపరేట్గా ఉన్నాం, మాది 20 మంది గ్రూప్ అని చెప్పుకున్నా అది వేరే ఉంటుండే. కానీ ఇది అట్లా లేదు కదా. మొత్తం అయిపోయినాయి, వ్యవహారాలను అయిపోయి. ఇది ఎట్లున్నదంటే పెళ్ళి అయిపోయి పిల్లలంతా పుట్టిన తర్వాత అన్నీ అయిపోయినాయి, సంసారాలు అయిపోయినాయి, పెళ్ళిళ్ళకి వచ్చిన తర్వాత మేము అసలు పెళ్ళి వేసుకోవాలని చెప్పినట్టు ఎవడు అట్టే ఉన్నది ఇలా కథ. సుప్రీంకోర్టునే తప్పుదో పట్టేయాలని ఎవరిచ్చారో ఆలోచన ఆ రోజున చెప్పే ప్రయత్నం చేసిండ్రు. సుప్రీంకోర్టు ఈ అడ్వకేట్ మీద సీరియస్ అయిందంట. సీరియస్ అయ్యి పార్టీ ఫిరాయింపు చేసి 10 నెలలు అయింది. ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఇది రాజ్యాంగం హరించే విధంగా ఉందని సుప్రీంకోర్టు కామెంట్ చేసిందట. నిజానికి ఈ సుప్రీంకోర్టు మొన్న సీరియస్ అయిన తర్వాతనే నోటీసులు ఇచ్చారు ఆయనత. ఇప్పుడు సుప్రీంకోర్టుకి చెప్పుకోనికే నోటీసులు ఇచ్చారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ సుప్రీంకోర్టులో మళ్ళీ హియరింగ్ ఉంటుంది. ఈ హైకోర్టులో చెప్పినట్టుగా మీరు స్పీకర్ వ్యవహారాలు వేలు పెట్టొద్దు, కాలు పెట్టొద్దు, తలకాయ పెట్టొద్దు ఇట్లాంటి చెప్పే అవకాశం సుప్రీంకోర్టులో లేదు. ఒకవేళ ఉండింటే ఫస్ట్ డేనే వాదించేవాళ్ళు. ఆయన్నే సీనియర్ అడ్వకేటే నేను స్పీకర్ని అడిగి చెప్తా అని చెప్పాడు ముకుల్ రోహిత్కి. నేను స్పీకర్ని అడిగి చెప్తే ఎన్ని రోజులు టైం కావాలని అడిగినంటేనే వ్యవహారం ఉంది, ట్రాక్ మీద ఉందని అర్థం చేసుకోవాలి. ఇక రాజ్యాంగం హరించే విధంగా ఉందని సుప్రీంకోర్టు కామెంట్ చేసిందంట. అదే అంటున్నా, వీళ్ళ ఆ రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ ఉన్నాయి, కానీ ఆ లూప్ హోల్స్ను కూడా వీళ్ళు కనీసం ట్రాక్ చేసినట్టుగా కనిపిస్తలేదు. నేను చెప్పినట్టుగా 2/3 లేకపోతే 20 మంది గ్రూప్గానో ఉన్నదట్టు లేదు. అయిపోయింది అవన్నీ. ఆ బ్రేకప్స్ అన్నీ దాడిపోయి ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం. అవన్నీ దాటిపోయినాయి. అవన్నీ ఉంటే వాళ్ళ కోర్టుని హైకోర్టులో చెప్పుకునేవాళ్ళు కదా, అవన్నీ దాటిపోయినారు. ఎనీవే ఇప్పుడు చాలా సీరియస్ వ్యవహారం అయితే వచ్చింది. ఇప్పుడు ఈయన కామెంట్ చేసిన తర్వాత, కడియం సిఆర్ కామెంట్ చేసిన తర్వాత బహుశా ఇంకా అంతా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. తప్పదు, బై ఎలక్షన్ పోక తప్పదు అని. కానీ ఇంత సీనియర్ లీడర్ కడియం సిఆర్ గారు చాలా సీనియర్ లీడర్ కదా, ఆయన మేము పారిపోతామా? ఎవరేం పారిపోరు. ఏ ఎలక్షన్ వచ్చినా ఎవ్వరు ఎక్కడ పారిపోరు.
గెలవడానికి అందరూ ప్రయత్నం చేస్తారు, గెలిచే వాళ్ళు గెలుస్తారు, ఓడిపోవాలి ఓడిపోతాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగలమా లేదా అన్న టెన్షన్ 10 మందిలోనే ఉంది, 10 మందిలో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గ్రౌండ్లో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా, ఆ గ్రౌండ్లో సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు, మనకన్నా ఎక్కువ ఎమ్మెల్యేలకు తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఏం చేయలేదు, ఏం చేయలేని పొజిషన్లో ఉన్నారు. సొంతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే ఎమ్మెల్యేలే ఏం చేయలేకపోతున్నారు. ఇంకా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ జనాలు ఏం పని చేస్తారు? ఏం పని చేయడానికి ఏం లేదు. లాస్ట్కు ఛాయ్ కూడా జేబులోకి వెళ్ళి తాపాల్సిందే తప్ప గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ లేదు, మోరీ ఫండ్ లేదు, క్లీనింగ్ ఫండ్ లేదు, ఏ ఫండ్ లేదు, ఎక్కడ లేదు. ఉత్త ఎమ్మెల్యేలు అంటే చెప్పుకొని తిరగనికినే తప్ప ఎమ్మెల్యే దగ్గర ఏం పతేరా లేదు. ఎమ్మెల్యేలు చెప్తే ఎవడు వినేటట్టు లేదు. పైసలు లేనప్పుడు ఎవరు వింటారు? కాంట్రాక్ట్ నువ్వు పని చేసుకోపోయి తర్వాత ఇస్తే పైసలు ఊకుంటాడా? ఆయనకు అడ్వాన్స్ ఇస్తే చేస్తాడు ఇప్పుడున్న కాంట్రాక్టర్లు. ఈ గవర్నమెంట్లో అట్లా అయింది, డబ్బులు వస్తేలే పని చేసుకుంటే. కాబట్టి బహుశా కడియం శ్రీహరి లాంటి సీనియర్ లీడర్కి ఈ విషయం అర్థమైంది. సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది, త్వరలో తప్పదు ఈ బై ఎలక్షన్ దాకా పోయే పరిస్థితులు ఉన్నాయనేది అర్థమైంది. అందుకే సుప్రీంకోర్టు చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటా, నేనేం పారిపోని అవసరం లేదు. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాల్సిందే, గెలుపు కోసం ప్రయత్నం చేయాల్సిందే. కానీ ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మిగతా ఎమ్మెల్యేలు ఆ రోజు దానం నాగేందర్ ఇంట్లో టిఫిన్ జరిగిన మీటింగ్ మాత్రం కడియం శ్రీహరి రాలేదు, తెల్ల వెంకటరావు రాలేదు, వీళ్ళిద్దరు రాలేదు, మిగతా వాళ్ళందరూ వచ్చిపోయారు. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మాత్రం మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పాలి, ఏదో సినిమా అందరం దొరికిపోండి అంటే అందరూ దొరికిపోయినామని. అట్లా వీళ్ళు కూడా మేము బీఆర్ఎస్లో ఉన్నాం, కాంగ్రెస్లో చేరలేదని చెప్పాలని వీళ్ళు అనుకున్నారు. ఆ విషయం చెప్పాలి ఇంకా సుప్రీంకోర్టుకు. ఒకవేళ వీళ్ళ తరపున అడ్వకేట్ ఉన్నాడు కదా, ఆయన కనుక ముకుల్ రోహిత్కి ఆయన కనుక వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్తే అసలు సుప్రీంకోర్టు రియాక్షన్ ఏదో మనకు కూడా తెలుస్తుంది. అప్పుడు రాజ్యాంగము, ప్రజాస్వామ్యము అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఇప్పటిదాకా చెప్పలే. అసలు వీళ్ళు పార్టీ మారిన అన్న విషయం తెలంగాణ జనాలను మోసం చేసిండ్రు. పార్టీ మారలేదు, మారితే ధైర్యంగా చెప్పుకుంటే అయిపోయాయి కదా. ఇవి ధైర్యంగా చెప్పుకొని మీరు తప్పు చేయలే కదా. మీ ఉద్దేశంలో పార్టీ మారడం తప్పు కాదనగా రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకుల ఉద్దేశం అదే కదా. ఇప్పుడు మా పార్టీ మారిన ఎమ్మెల్యేల ఉద్దేశం కూడా అదే కదా. మేము పార్టీ మారినాం కానీ తప్పు లేదు, మేము ప్రజల కోసం మారినాం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మారినాం, ఇదే కదా మీరు చెప్పేది సూత్రం. మరి అట్లాంటప్పుడు ఈ జనాల ముందరనే పార్టీ మారి, ఈ జనాల ముందర మేము పార్టీ మారలేదంటే మీరు ఎంత చులకనైతే తెలుసా? చీఫ్ ఇంకా ఇంతకన్నా ఇంకా ఉండదు. ఎమ్మెల్యే అనేది ఆయన ఓపెన్గా అబద్ధం ఆడితే మీకు ఓట్లేసిన జనమంతా కూడా ఇంత దారుణమా, మా మొన్ననే కదా మారింది మాకు తెలియదా అంటే జనాలను కూడా తప్పుదో పట్టించడం అంటే అది వేరే ఉంటాయి. కానీ వాళ్ళ కళ్ళ ముందల కనిపిస్తున్న ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇక సుప్రీంకోర్టులో ఆ విషయం చెప్పినప్పుడు సుప్రీంకోర్టు రియాక్షన్ కూడా బహుశా తీవ్రంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎనివే ఈ రోజుకైతే సుప్రీంకోర్టులో హియరింగ్ వచ్చింది. ఇక నెక్స్ట్ కూడా చాలా హార్డ్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు కానీ సుప్రీంకోర్టులో అంత ఈజీ కాదు. వీళ్ళు చెప్పాలనుకున్న విషయాలు వీళ్ళు ఏదో కొన్ని టీవీ ఛానళ్ళని పిలిపించుకొని వాళ్ళకి అనుకూలంగా ఉన్న టీవీ ఛానల్ పిలిపించుకొని నాలుగు కూడా పిలవరు. నాలుగు పిలిస్తే కూడా నేను ఎన్కౌంటర్ చేసి పడేస్తా, 100%. ఏంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు, జనాలను మోసం చేస్తావా, ఎవరిని మోసం చేస్తావు అని మాట్లాడతా. కానీ మనం కూడా ఇయ్యరు కదా టైం. వాళ్ళు చెప్తే వినేవాళ్ళు కొంతమంది వాళ్ళు మాత్రం పిలిచి మాట్లాడుతుంటారు. ఎనివే ఎమ్మెల్యేల వ్యవహారం అయితే దగ్గరకు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఈవెన్ కడియం శ్రీహరి లాంటి గారు కూడా కనిపించింది. ఇంకా మిగతా అందరు కూడా త్వరలో నిజాలు, నీళ్లు పాలు నిజాలు అన్నీ తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.